నల్గొండ జిల్లాలో కోడి పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తన కోడి కాళ్లను విరగొట్టారంటూ ఓ వృద్ధురాలు నకరేకల్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. గొల్లగూడెంకు చెందిన ఓ వృద్ధురాలు కోడిని పెంచుకుంటుంది. గడ్డివాం దగ్గర గింజలు తింటుందని పక్కింటి రాకేష్ అనే వ్యక్తి కర్రతో కొట్టడంతో కోడి కాళ్లు విరిగిపోయాయని వాపోయింది. తన కోడిని కొట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మా ఇల్లు పెయింటింగ్ వాటి పడిలు వాడుకున్నాం. మా ఇల్లు బయట గడ్డి వేస్తారు. ఆ గడ్డి బయట కాడిపోయి గడ్డి బయట గడ్డి వేస్తే గడ్డిగా ఉంటుంది. ఆ వస్తుంది కట్టి తీసుకొని అట్లే పూల పట్టుకోండి. ఇప్పుడు నేను చూడకుండా ఏమో మరి ఏమో కొట్టిందో చూడండి. వాడిని మేము ఎట్లా అంటాం, పండ్లతో మేము ఇద్దరం ఆడనే ఉన్నాం. మిగల వాళ్ళం మేము చూస్తుంటేనే. ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినా ఇప్పుడు ఈడికే పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఏం చేయాలి? ఆ కోడి మీద ఏం చేస్తారంటే ఏం చేస్తారు, నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు. మా పరిస్థితి ఏమో ఇట్లుంది, వాళ్ళకు నవ్వు వస్తుంది. ఎందుకు కొట్టింది కోడి, ఏమిటి కొట్టింది కోడిని? కోళ్ళు ఉండవా ఊరంతా? దండగా కట్టి ఏమంటావా, కేసు పెట్టమంటావా? దండగా నాకు దండు వద్దే వద్దు. దానికి ఒక శిక్ష, ఎందుకు కొట్టింది, ఏంటి కొట్టింది, మళ్ళీ ఈ తాప పాలు పెరుగుకోకుండా మా జోలికి రాకుండా కేసే పెట్టాలి. దానికి ఎందుకు నాకు దండగా దలగవాడ వాళ్ళ మా ఇల్లు. నల్గొండ జిల్లాలో కోడి పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తన కోడి కాళ్లను విరగొట్టేశారంటూ ఓ వృద్ధురాలు నకరేకల్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. గొల్లగూడెంకు చెందిన ఓ వృద్ధురాలు కోడిని పెంచుకుంటోంది. గడ్డివామ దగ్గర గింజలు తింటుందని పక్కింటి రాకేష్ అనే వ్యక్తి కర్రతో కొట్టడంతో కోడి కాళ్లు విరిగిపోయాయని వాపోయింది. తన కోడిని కొట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏం చేస్తారంటే ఏం చేస్తారు, నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు. మా పరిస్థితి ఏమో ఇట్లుంది, వాళ్ళకు నవ్వు వస్తుంది. ఎందుకు కొట్టింది కోడి, ఏమిటి కొట్టింది కోడిని? కోళ్ళు ఉండవా ఊరంతా? దండగా కట్టి ఏమంటావా, కేసు పెట్టమంటావా? దండగా నాకు దండు వద్దే వద్దు. దానికి ఒక శిక్ష, ఎందుకు కొట్టింది?